ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జాలు చేసుకుంటారు, ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే కబ్జాలు చేసుకుంటారు, ఎక్కడ మీకు ఇచ్చిన అసైన్డ్ భూములు కనిపిస్తే కబ్జాలు చేసుకుంటారు. వీళ్ళకు కబ్జా, కమిషన్, కరప్షన్, కలెక్షన్ తప్ప ఇంకా వేరే పేదలకు మంచి చేయాలని ఆలోచన వీళ్ళకి లేదు. ఇటువంటి మాయదారి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఉందా లేదా? పేదలకు అన్యాయం చేస్తున్న ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఉందా లేదా? ఎస్టీల పథకాలను రద్దు చేసి మనకిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని దారి మళ్ళించిన వాళ్ళకి గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉంది. ఉందా లేదా? మరి అందరూ సిద్ధమేనా? మరి నేర్పాలంటే ఏం చేయాలి? మే 13 ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో సత్యకుమార్కు ఓటేయాలి. ఎవరికి? ఏ గుర్తు మీద వేయాలా? అదే విధంగా పార్లమెంట్కి ఇంకో గుర్తు ఉంది. అది ఏం గుర్తు? ఈ రెండు గుర్తులకు ఓటేసి గెలిపిస్తే మన గురించి, మన హితం గురించి ఆలోచించే ప్రభుత్వం కేంద్రంలో వస్తుంది. మన గురించి, మన అక్క చెల్లెళ్ళ గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుంది. పైన కింద డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి ధర్మవరం కూడా మీరు కోరుకున్న మీ సోదరుడైన సత్యకుమార్ ఇక్కడ గెలిస్తే ట్రిపుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. మన జీవితాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మన గ్రామ సమస్యలు తీరుతాయి. మన ఊరికి రోడ్డు వస్తుంది. మన ఊర్లో పేదలకు ఇల్లు వస్తాయి. మన ఊర్లో మనం మంచినీళ్ళు తాగడానికి జల్ జీవన్ మిషన్ ద్వారా కుళాయి ద్వారా ఇంటింటికి నీటి కనెక్షన్ వస్తుంది. పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిస్తాయి.